ప్రదేశాల్లో బాంబులు పెట్టి తీవ్ర నష్టం కలిగించడానికి పథకాలు చేస్తూ ఉంటారు. అలా బాంబులు పెట్టిన ప్రదేశాలలో వాటిని గుర్తించడం బాంబ్ స్క్వాడ్ పని. గుర్తించిన తర్వాత వాటిని నిర్వీర్యం చేస్తారు. కానీ బాంబులు పెట్టిన ప్రదేశాలు కొన్నిటిని మనుషులు కూడా గుర్తించలేరు. అలాంటి వాటిని గుర్తించడానికి డాగ్ స్క్వాడ్ను ఉపయోగిస్తూ ఉంటారు. దాదాపు 7 నెలల పాటు శిక్షణ తీసుకున్న 71 డాగ్లు బాంబ్ నిర్వీర్యం కోసం రెడీగా ఉన్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు కావచ్చు, బాంబులు పెట్టినప్పుడు కావచ్చు, దాన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైనా జన సమీకరణ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో బాంబులు పెడుతూ ఉంటారు. ఆ విధమైనటువంటి విపత్కర పరిస్థితులు కూడా కొనసాగుతుంటాయి. అయితే అట్లా ఉన్నటువంటి ప్రదేశాల్లో బాంబు స్క్వాడ్స్ చూస్తుంటాం. డాగ్ స్క్వాడ్స్ అక్కడికి వచ్చి బాంబును నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎంజీబీఎస్ బస్టాండ్లో బాంబు పెడితే ఏ విధంగా ఉంటుందో అలర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. దాదాపు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఒక కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక బస్ దగ్గర చెక్ చేస్తున్నాయి. ఇక్కడ డాగ్ స్క్వాడ్ చెక్ చేస్తుంది. మనం దాన్ని చూద్దాం. దీంట్లో ఒకవేళ బాంబ్ ఎక్కడైనా ఉంటే అది ఏ విధంగా చెప్పబోతుంది, ఏ విధంగా చూడబోతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం KA38F937 అనే బస్ దగ్గర ఉన్నాం. ఈ బస్ దగ్గర అది చూసి ఆగిపోయింది. మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఆగిపోయింది. అసలు ఇక్కడ ఎందుకు ఆగిపోయిందో ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ సార్, ఇప్పుడు మీరు బాంబ్ చెక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి రాగానే ఈ డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో ఆగిపోయింది. ఎందుకోసం ఇక్కడ ఆగిపోయింది? సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మన ప్రస్తుతానికైతే అండర్ ట్రైనింగ్ డాగ్స్ ఉన్నాయి సార్. ఇవి ఏదైతే బాంబు మనం ఎక్కడైతే థ్రెట్ కాల్ వస్తుందో బస్ స్టాప్లలో కానీ ఎక్కడైనా కానీ వచ్చినప్పుడు మనము దానికి ఏ విధంగా అయితే చేయాలో నేర్పించబడుతుంది ట్రైనింగ్ సెంటర్లో. అందుగురించి మేము ఈ పర్పస్ మా సార్లతోటి పర్మిషన్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది సార్. అవి ఎక్కడైతే పాయింట్అవుట్ చేస్తున్నారో అది తీసి తమకు చూపిస్తాం సార్. ఇప్పుడు ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఏమన్నా ఉందా? ఎందుకు ఆగిపోయింది? ఇక్కడ ఇంతకుముందు ఎక్స్ప్లోర్ పెట్టాము, అది మీరు తమరు చూశారు కాబట్టి ఇప్పుడు అది మేము తీసి చూడటానికి మేము చూపిస్తాం సార్. ఇది దీనికి సేఫ్టీ ఫీజు అంటాం సార్. మనము మినిమం తక్కువ క్వాలిటీ ఉన్నది కాబట్టి మనం సేఫ్టీ ఫీజు అని చెప్తాం సార్. దీంట్లో రకాలు కూడా చాలా ఉన్నాయి సార్. మనము ఇట్లాంటిది మనం ఏదైతే బాంబులో కావచ్చు, జిల్టన్ స్టిక్స్లో వాడేటటువంటి ఇది ఏదైతే ఉందో దీనిలాంటి కొంచెం స్మెల్ ఉన్నా సరే ఇప్పుడు ఇక్కడ డాగ్ ఆగిపోయి కూర్చుంది. అంటే జనరల్గా గతంలో చూసేవాళ్ళం ఏదైనా బాంబు ఉంటే డాగ్ అరిచేది. మరి ఎందుకు ఇప్పుడు అరవకుండా ఓన్లీ కూర్చునే విధంగా మీరు ట్రైనింగ్ ఇచ్చారు సార్? ఇప్పుడు అయితే ఇంతకుముందు మనము ఏది సెన్సార్తో ఉండేది సార్. ఇప్పుడు సెన్సార్ తోటి ఇప్పుడు ప్రస్తుతానికి సెన్సార్లు వచ్చినాయి కాబట్టి ఆ సెన్సార్ మనము బార్కింగ్ చేసి ఇంతకుముందు బార్కింగ్ చేసేవాళ్ళము. ఆ బార్కింగ్ లేకుండా మనము ఈ ట్రైనింగ్ మనం ఇవ్వబడుతుంది సార్. చూసి కూర్చునే ట్రైనింగే ఇప్పుడు మనము ఐఐటి మొయినాబాద్ ట్రైనింగ్ సెంటర్లో మనం ఇస్తున్నాం సార్. ఇది రైట్. అది మనం చూద్దాం. ఇంకొక దగ్గర ఈ డాగ్ చెక్ చేస్తుంది. ఎక్కడ చెక్ చేస్తుందో ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ బస్సుకు సంబంధించి చెక్ చేస్తుంది. మనం చూసుకోవచ్చు. ఎక్కడైనా అనుమానం కలిగినప్పుడు కావచ్చు, ఎవరైనా వ్యక్తులు ఫోన్ చేసి ఈ బస్సులో కావచ్చు, బస్ స్టాండ్లో బాంబు ఉంది అని చెప్పినటువంటి ఈ సందర్భంలో వాళ్ళు డాగ్ను తీసుకుని వెంటనే రంగంలోకి దిగుతారు. మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ బాంబు ఉంటే అది అక్కడ ఆగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చెక్ చేస్తుంది. మనం చూద్దాం ఏం జరుగుతుందో, ఈ డాగ్ ఏం చేయబోతుందో చూసే ప్రయత్నం చేద్దాం. చూసాం మనం ఇక్కడ ఆగిపోయింది డాగ్. ఇక్కడ ఆగిపోయింది ఉన్నటువంటి కదలకుండా కూడా మొత్తం చెక్ చేసేటటువంటిది ఇక్కడ కూర్చుండిపోయింది. ఎందుకు కూర్చుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సార్, ఇక్కడ డాగ్ రాగానే ఆగిపోయింది ఎందుకు సార్? సార్ ఇక్కడ కూడా ఇంకోటి మనము ఒక ఆర్టికల్ అనేది పెట్టాము సార్. వెహికల్లో ఒక 2-3 ఆర్టికల్ మేము పెడతాం సార్. ప్రస్తుతానికి అయితే ఎక్స్ప్లోజివ్ ఎక్కడ ఏముంటుంది ఎవరికేం తెలియదు సార్ ప్రస్తుతానికి. ఇప్పుడు సార్ ఇక్కడ మనం పెట్టింది జెల్టిన్ సార్. ఇది జెల్టిన్ ఉన్నది కాబట్టి మనము దీనికి జెల్టిన్ ఇంతకుముందు అక్కడ ఉన్నది కాబట్టి సేఫ్టీ పెట్టాము సార్. ఇక్కడ జెల్టిన్ పెట్టాము సార్. ఒక 3-4 రకాల మనము ఆర్టికల్స్ మనం పెడుతుంటాం సార్ దానికి. అంటే ఇది చాలా తక్కువ సెంట్ ఉన్న ఆర్టికల్స్ సార్. ఇవి చూస్తున్నాం. ఇది జస్ట్ ఓన్లీ 2% స్మెల్లే వస్తుంది అని చెప్తున్నారు. దాదాపు 2% స్మెల్ వచ్చినా సరే అది ఈ డాగ్ ఏదైతే ఉందో వెంటనే ఆగిపోయింది, కూర్చుంది. ఈ విధంగా బాంబు ఉన్నటువంటి ప్లేసుల్లో, ముఖ్యంగా బ్యాగుల్లో కావచ్చు, అనుమానాస్పదంగా ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కడైనా సరే ఈ విధంగా బాంబు పెడితే వెంటనే ఆగిపోతుంది. దాదాపు 100% స్మెల్ వచ్చే దగ్గర ఆగిపోయి అది అలర్ట్ చేస్తుంది. అయితే ఈ విధంగా దాదాపు 70 బాంబు సంబంధించినటువంటి డాగ్ స్క్వాడ్తో ఈరోజు ఎంజీబీఎస్ బస్టాండ్లో చెక్ చేస్తున్నారు. అందరికీ కూడా ప్రజలకు అవగాహన కలిగిస్తుంది తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీస్ విభాగం. ఓటు స్టూడియో.